బాలకృష్ణ గారు మాత్రం ఇప్పుడు వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. 'అఖండ' సినిమాతో స్టార్ట్ అయ్యి మొన్న రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' సినిమాతో సహా 4 వరుస హిట్‌లయితే కొట్టారు. అవి కూడా 100 క్రోర్ గ్రాసెస్ లిస్ట్‌లో అయితే జాయిన్ అయ్యాయన్నమాట. బట్ ఇంకా ఆయన 100 క్రోర్ షేర్ లిస్ట్‌లో అయితే జాయిన్ అవ్వలేదు. పక్కాగా 'అఖండ 2' సినిమాతో అయితే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఎందుకంటే 'అఖండ 2' పైన భారీ హైప్ ఉందన్నమాట. 'అఖండ 1' రిలీజ్ అయిన టైంలో ఏంటంటే కోవిడ్ అప్పుడే అయిపోయింది. బట్ జనాలు థియేటర్‌కి వస్తారా రారా అనుకున్న సమయంలో 'అఖండ 1' రిలీజ్ అయింది. కానీ 'అఖండ 1' సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం జనాలైతే థియేటర్‌కి పొలోమని వెళ్ళిపోయారు. మామూలు క్రేజ్ అయితే లేదు. ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఆ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కావచ్చు, బాలకృష్ణ గారి యాక్టింగ్ కావచ్చు అయితే తోపు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా అయితే 'అఖండ 2' రాబోతుందన్నమాట. 'అఖండ 2' షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మహాకుంభమేళలో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. అందులో బాలకృష్ణ గారికి సంబంధించి ఒక ఎంట్రీ సీన్ అయితే గ్రాండ్గా ప్లాన్ చేయబోతున్నారంట. సో ఎక్కడ కానీ ఖర్చుకు కానీ అలాగే విఎఫ్ఎక్స్కి కానీ ఎక్కడ వెనకాడకుండా భారీ స్కేల్లో ఈ సినిమా తీయాలని చెప్పి కూడా మూవీ టీం అయితే భావిస్తుంది. సో 'అఖండలో' అంత జనాల మధ్యన బాలకృష్ణ గారు ఎంట్రీ సీన్ అయితే ఉండబోతున్నట్టు కూడా ఒక న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే 'అఖండ 1'లో మనం అఘోరాగా బాలకృష్ణ గారిని చూసాం కానీ ఆయన బ్యాక్ స్టోరీని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. అంటే ఆయన అఘోరాగా ఎలా మారాడు ఏంటి అనేది కొంచెం బ్యాక్ స్టోరీ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఇప్పుడు 'అఖండ 2'లో మాత్రం ఆయన బ్యాక్ స్టోరీని బాగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అయితే నార్త్ ఇండియాలో కూడా 'అఖండ 2' పైన భారీ క్రేజే ఉందన్నమాట. యాక్చువల్గా 'అఖండ 1' రిలీజ్ చేశారు కానీ బట్ ఏంటంటే మన తెలుగులో రిలీజ్ చేసిన టైంకి అలాగే నార్త్లో రిలీజ్ చేసిన టైంకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు నార్త్ ఇండియాలో. జస్ట్ మూవీని రిలీజ్ చేశారు అంతే, డబ్ చేసి రిలీజ్ చేశారు అంతే కానీ సో పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదన్నమాట. బట్ 'అఖండ 2' విషయంలో మాత్రం అలాంటి పొరపాటు చేయమని చెప్పి మూవీ టీం అయితే చెప్తుంది. పక్కగా భారీ ప్రమోషన్స్ ఈవెంట్స్ కూడా అక్కడ ప్లాన్ చేసి ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతున్నాం అన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారనమాట. బట్ ఇప్పుడు 'అఖండ 2' గురించి నార్త్లో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్గా 'అఖండ' సినిమా సంబంధించిన పోస్టర్ అయితే ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది కదా, ఆ కుంభమేళాలో ఒక బస్ కనిపించింది. ఆ బస్ పైన 'అఖండ' పెయింటింగ్స్ అయితే కనిపించాయి అనమాట. మీరు ఇక్కడ ఈ పెయింటింగ్ చూడొచ్చు, బాలకృష్ణ గారి పెయింటింగ్. సో అక్కడ కూడా నార్త్ ఇండియన్స్కి 'అఖండ' సినిమా పైన భారీ క్రేజ్ అయితే ఉంది. సో ఇప్పుడు 'అఖండ 2'ని కూడా కొంచెం అక్కడ ప్రమోషన్స్ అయితే బాగా చేసి రిలీజ్ చేస్తే మాత్రం అక్కడ కూడా మంచి కలెక్షన్స్ అయితే ఈ మూవీ పుల్ చేస్తుంది. చూడాలి మరి. బాలకృష్ణ గారి సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి కానీ కొంచెం పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్స్ సరిగ్గా చేయట్లేదు. ప్రమోషన్స్ కానీ చేశారంటే అక్కడ కూడా వాళ్ళు రీచ్ అవుతుంది. మొన్న 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ చేసినప్పుడు కూడా హిందీలో రిలీజ్ చేశారు, అలాగే తమిళ్లో కూడా రిలీజ్ చేశారు కానీ ప్రమోషన్స్ అయితే మాత్రం ఏం చేయలేదు. సో ప్రమోషన్స్ చేస్తేనే జనాల వరకు రీచ్ అవుతుంది కాబట్టి సో ప్రమోషన్స్ చేయాలని మనం కూడా కోరుకుందాం. సో మరి చూద్దాం మరి 'అఖండ 2' సినిమా ఎంత పెద్ద హిట్ కాబోతుంది అనేది. సో ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.